చెప్తానండి దేవుడు వచ్చాడు ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తాడు. విఐపి వస్తే మనం అక్కడ ఉంటాం, లోపల తీసుకుని ఈస్ట్ ఫేస్ వాళ్ళు లోపలికి వచ్చాక రామకోట దగ్గరకు వస్తాం. అక్కడ నుంచి మనం ఉత్తర ద్వారం నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ తలంబ్రా అడిచి ఇక్కడ కూర్చుంటాం. అయిపోయాక కళ్యాణం కాగానే మంత్రి గారిని గెలిచి అక్కడ ఆశీర్వచనం చేశాక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే దారి వాళ్ళు రావటం, ఇదే దారి పోవటం. అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ఇక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ గుళ్ళోకి రారు. దేవుడు లాస్ట్ కి మళ్ళీ తూర్పు ద్వారం నుంచి బయటకు వచ్చేది ఉత్తర ద్వారం. సముద్రాలు వచ్చేది ఉత్తర ద్వారం. దర్శనం కంటిన్యూ రెగ్యులర్ 3 లైన్లు దర్శనం, 25 రూపాయలు ఏం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇది క్లోజ్, దేవుడు రాగానే క్లోజ్ మేడం. క్లోజ్ ఇదంతా ఖాళీగా ఉంటది కదా, జనం రారా, అది మొత్తం క్లోజ్. బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ అది వస్తుంది. ఇక్కడ కనపడ్డాడు ఉంటాడు, అటు దిగేటోడు ఉంటాడు, ఇటు నుంచి వస్తాను అంటాడు, ఇంత జాగుంది మమ్మల్ని ఎందుకు పంపలేదు అంటాడు. సో ఇక్కడ కూడా క్లోజ్ చేయాలి. అక్కడ క్లోజ్ అయింది. దేవుడు రాగానే ఆ స్పీకర్ లో క్లోజ్ అయింది. ఆ స్పీకర్ లో క్లాత్ పెట్టి క్లోజ్ చేయించి మొత్తం బ్యారికేడింగ్ తో క్లోజ్ చేసేస్తుంది. అప్పటికప్పుడు ఎట్లా ఒకటే గేట్ ఓపెన్ ఉంటుంది మేడం. దేవుడు వస్తే ఓపెన్ చేస్తారు, వాళ్ళు రాగానే మళ్ళీ క్లోజ్. ఎక్కడ బ్యారికేడింగ్ ఇక్కడ అక్కడ స్పీకర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తీసుకొచ్చారు. వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు, మళ్ళీ మా చిన్నమ్మలు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అలా ఏమిటి ఇక్కడ బాగా ఇబ్బంది. కమిటీకి ఫ్యామిలీ ఎంతమంది వస్తారు మీరు అది లెక్క చెప్పి మీరు పాస్ తీసుకొని ఇక్కడ కూర్చోండి. మళ్ళీ మేము నా చిన్నమ్మ వస్తుంది, నా పెద్దమ్మ వస్తుంది అంటే ఇక్కడ ఎలో చేయండి, మీరు ఇబ్బంది పడతారు. దగ్గర కూర్చోబెట్టండి. అర్థమవుతుందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ని దయచేసి లోపలికి పంపి విఐపి దగ్గర కూర్చోండి. ఏ పాస్ మీద దాన్ని ఎవరికి బైఫర్కేట్ చేయదు చెప్పండి. ఇట్లకెళ్ళేస్తే వాళ్ళని ఎట్లా చెక్ చేస్తాం డోనరా కాదా అని. వాళ్ళు పార్క్ అక్కడ దిగాల, అట్లా నడుచుకుంటూ రావాలి, ఇంట్లోకి బయటలోకి రావాలా, చెక్ చేసుకోవాలి, లోపలికి రావాలి. దట్స్ రూట్. అక్కడ ఎంట్రన్స్ పెట్టినాం, ఇద్దరిని పెట్టినాం. ఎప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. అట్లా ఇటు నుంచి రారాదు డోనర్. ఇప్పుడు ఎప్పుడైనా వాడు ఇక్కడ నుంచి నేను ఫోన్ ఇక్కడ కూర్చుంటే అంటే ఏం చేస్తావు, దారి తీసుకుపోతాను. సో ఛాన్స్ ఎట్టా ఓకే, అట్నుంచి అక్కడ దిగుతారు. ఓకేనే అయ్యో నువ్వు తీసుకోడు ఎంట్రీ ఉంటది, ఇబ్బంది పెడతాను నువ్వు. అక్కడ పైకి పోయి తీసుకో, మంచిగా తీసుకో. నువ్వు దాగా తీసుకోబడి పొద్దునొస్తుంది. ఇది ఒక్కటి మాత్రం మీరు అట్నుంచి ప్రోటోకాల్ ఇస్తారా, ఇటు నుంచి ఇస్తారా నాకు తెలియదు. సో మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి ఎట్లా ప్రోటోకాల్ ప్రకారం ఉంటుందో ఇది ఒక్కొక్కటి పెడితే వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోండి. వాళ్ళు అది రాలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్రయారిటీలో కూర్చోబెడతాం. కానీ ఫస్ట్ అయితే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి వదిలేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఇది నాది కాదు అనుకోరు, అక్కడ రాసి పెడితే డిసిప్లిన్ చేయబడి మమ్మల్ని